అది ఆడవందారు శిష్యులు 5 పెరియనమ్మ గారిని పంపించారు. వెళ్తే పెరియనమ్మ గారిని కృష్ణ భగవద్రామాన్ని తీసుకురండి, మా రంగనాథ్ పిలిచారు, మా ఆచార్య పిలిచారు మనం అంటే అప్పుడు బయలుదేరితే పెరియనంబి గారి విద్వత్ అంతా కూడా భగవంతుని కళ్యాణ గుణాన్ని లోకాన్ని చెప్తూ భగవద్రామాంతో చెప్తూ నడుచుకుంటూ వస్తున్నారు. అప్పట్లో నడకే కదా. ఆ వస్తూ ఉండగా మధురాంతకు అనే గ్రామం ఊరు. ఆ మధురాంతకు వచ్చినప్పుడు భగవద్రామాన్ని అనుకున్నారు, మీరే ఇన్ని విషయాలు చెప్తున్నాడు, గురువుగారికి గన్న విషయాలు, ఇన్ని విషయాలు మధురం ఎప్పుడైతే నాకు అందుకున్నానో వెంటనే మీరైనా సమాచారం చేయాలన్నారు. అదే ప్లేస్ అంటే మధురాంతకంలోనే అక్కడ ఆ ప్రదేశమైన సమాచారం చేశారు. చేసిన తర్వాత ఆయనకి ఆచార్య ఎవరు, మన పెరియనంబి గారు అయ్యారు. అయిన తర్వాత రంగనాథుడు తీసుకురావడం, ఇవి వచ్చేటప్పటికే వారేమో ఆచార్య కటాక్షంతో ఆయన పరంపరించడం. ఆ పరంపరించిన తర్వాత 3 వేలు ముడుచుకొని 2 వేలు తెచ్చుకుంటాం మనం. ఏదో ఆయన లోపల చెప్పాలనుకుంటున్న కోరిక, ఆ కోరిక ఎట్లా తెచ్చాలి అంటే ఆయన 3 వేలను చూసి అప్పుడు చెప్పారు. ఆయన వ్యాసుడు వ్యాస భగవానుడు అట్లయితే ఆ పేరు కలిగినటువంటి 2 కుమారులకు పేర్లు పెట్టాలని, ఆయనే పరాశర భట్టలు వ్యాస భట్టలని భట్ల వంశస్థం ఇలా చెప్పొచ్చి భగవద్విషయాన్ని వ్యాఖ్యానమని లోకంలో అంతరార్థాన్ని చెప్పడానికని ఈ 3 నేను నిర్వహిస్తాను. బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం ఈ 3 భగవద్రామాన్ని చేశారన్నమాట. అందులో ఆ పెరియనంబి గారికి వారికి సంతానం ఉండేది. ఆ ఒక సంతానం అక్కడ దక్షిణాది ఉండిపోయింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ అని ఇలా వస్తూ శాంతనూరు అనే దాంట్లో కుమారుడు వచ్చారు. శాంతనూరు అనేది అని అక్కడ ఉందిట మన ఆంధ్రాలో. అక్కడి నుంచి ఎవరెక్కడ ఏ ఊర్లు ఉంటే ఆ ఊరి పేరే కదా. అంతేగా ఆ సాతులు అయినమాట. అందుకని ఆ సాతులూరు అనే పేరుతోటే మా పూర్వీకుల తాతగారు 5 అన్నదమ్ములు, 5 మహాపండితులు. వాళ్ళందరూ కోరుకోండి, రాజమండ్రి దగ్గర కోరుకోండి ప్రదేశం ఆయనకి నాకు చాలా సంబంధం. అక్కడ ఈ 5 అప్పట్లో వాళ్ళు ఏంటంటే నిండుకుండా వాళ్ళంతా చదువుకుని ఉంటారు కానీ బయటికి ప్రచారానికి వెళ్ళేవారు కాదు. ఇంటి దగ్గరే కాలక్షేపాలు, మాకు శిష్యులు ఎక్కువ, ఆ వీళ్ళందరూ వాళ్ళ శిష్యులు ఎక్కువ. అలా వచ్చి వాళ్ళు కాలక్షేపాలు అంటే ఇతిహాసాలు అవనండి, ద్రావిడ ఈ వ్యాఖ్యానంతో మంత్రార్థాలు, అష్టాదశ పురాణాలు ఇవి చెప్తూ ఉండేవారు. ఎప్పుడో దక్షిణాది నుంచి, ఎందుకంటే దక్షిణాదిని ఆళ్వార్లు అవతరించారు. వీళ్ళు అక్కడ తిరగకపోయినా ఆళ్వార్లు దర్శించి వాక్రూపంలో చెప్పిన విషయాన్ని, పాసరార్థాన్ని మన కోరకుండా నలుగురు చెప్తూ ఉండేవారు. వాళ్ళు వచ్చినారు, చూసుకుంటారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. మా దక్షిణాదిలో కూడా ఇంత అందంగా మాట్లాడలేదు, ఇలా చెప్పలేదు, ఇంత బాగా చెప్తున్నారంటే ఆళ్వార్లు అక్కడ పుడితే పుట్టారు, ఈ పక్క తిరిగేదేమో. అందుకని మన సాతులూరు గోభాష మధ్యలో చిన్న అన్నగారు, మా తాతగారు ఆఖరి ఆయన పై ఆయన మేము చూడాలనుకున్నాం. ఆయన అపర నమ్మాళ్ళు వారిని టైటిల్ ఇచ్చారు. అంటే నమ్మాళ్ళు వారులే ఈ పక్క అవతరించారేమో. నమ్మాళ్ళు వారు అంటే 4 వేద సారాన్ని లోకానికి అందజేస్తున్నవారు అన్నమాట. తిరువిరుత్తం, తిరువాయుమడి, పెరియ తిరుమందాది మొదలు తిరువాశ్రమని. అందుకని 4 వేద సారాన్ని చెప్పిన వీరు చెప్తుంటే ప్రతిదీ ప్రమాణమే. లౌకికమైన భాష ఒకటే కాకుండా గ్రాంధికంగా ఒక గోపికా గీతలు అని చెప్తుంటారు మనం సాధిస్తారు. ఆ గోపికా గీతలో వ్యాఖ్యానాలు చదువుకునే వాళ్ళందరూ ఒక ఆయన తిరుపతిలో చంద్రాచార్య స్వామి ఆయన రాస్తూ ఉండారు. ఆయనే రాశారు మొదటి దాంట్లో. ఎవరైనా ఒక సంస్కృతం పడితే దానికి ఏదో అర్థం ఏ పుస్తకంలో చూసుకుని వ్యాఖ్యానం నేను రాసేవాడు. కానీ ఈయన ప్రతి మాట ప్రమాణాలే రాశారంటే ఎన్ని ఒక్కోసారి చదువుకుంటారు. మామూలు వ్యక్తులు వారు కాదు, పెద్దలు ఎవరు ఇచ్చారు కానీ మీరు అపరమాడు వాడు. ఆ వంశం వాళ్ళు ఒక లెక్కల ఒకటిక్కడ అలా వస్తూ సాతులూరి వారు. మా చిన్న అనమాట. మా నాన్నగారు పెద్ద ఆయన 2010 ఆచార్య, 3 సాతులూరు గారు. వీరందరూ కోరుకొండలో ఉండి అక్కడి నుంచి కాకినాడ సర్పవరం ఉండేది. మా దాదాగారు అక్కడ స్వామి అద్భుతం. అక్కడ వీరుండి అదే అక్కడే అంటారు. ఉంది నారదుడు చెయ్యి పై కట్టుకుని అభిషేకం స్నానం చేస్తే అప్పుడు ఆడతనం పోయింది. అంటే ఆయన గర్వం మాట. చాలా చరిత్ర ఉంది కదా. ఆయన అక్కడ ఉండి తాతగారి దగ్గర ఇవన్నీ చదువుకుని సత్వర్లో చదువుకున్నారు. చదువుకుని కాలేజీలో 5 కాలేజీలో ఇంటర్మీడియట్, బిఆర్ డిగ్రీ కాలేజ్ చదువుకున్న దగ్గర చిన్నకి భక్త విషయాలు చెప్పడం మీద. అందుకని మనకు తెలియక అంటే అందరూ పండితులే అనుకోండి. గోపాలస్వామి మన అప్రస్వామి కాకినాడలో చదువుకుంటూ ఆయన మామూలు ఉపన్యాసాలు పత్రిపోయారు మనసులో ఉంటుంది. కానీ వీరు చెప్పిన విశేషాలు వారు చెప్పిన చాలా విషయం ఏంటంటే రామాయణ సాహిత్యాన్ని చెప్తారు. కానీ సాపాటు పెట్టినప్పుడు పదార్థాలన్నీ ఉంటేనే ఆ సాపాటుకి వైపుగా ఉంటాం. ఏ పదార్థం ఉన్నా ఒక దాంతో కడుపుకోవచ్చు, అలాగే మిగతా వాళ్ళు. కానీ మీరేం చేస్తారంటే ఉపనిషత్ సారాన్ని, ఆళ్వార్ల యొక్క ప్రబంధాన్ని,
భాగవత పోతన గారు కూడా పోతనామాచుడు కూడా స్మార్తులైన సరే వైష్ణవ సిద్ధాంతాన్ని గురుపరుస్తుందని తగిన శ్లోకాన్ని చెప్పారు. వారు చదువుతున్న ప్రతి శ్లోకాన్ని తగిన పద్యం అట్లా చెప్పుకుంటా. అది కాకుండా పూర్వాచార్యులు అంటారు. పూర్వాచార్యులు అంటే అష్టాదశ రహస్యాలకి సూత్రాల మీద భాష్యం. కష్టం అందరూ చెప్పడం. ఇవన్నీ విధంగా చేసి చెప్పడంలో గొప్పతనం కాబట్టి అందుకని వాళ్ళే ఆచార్యులు. ఆయన ఎక్కడెక్కడ చదువుకున్నారు వాళ్ళందరూ కూడా మధురవాక్ శిఖామని వాళ్ళు పిలుస్తారు. అసలు నాకు సాతులు గోపాలకృష్ణమాచార్యులు వారు ఎందుకు అలా పట్టేశారంటే అడిక్టెడ్ అని చెప్పండి. అంత పట్టేసే కారణం ఏంటంటే వారు చెప్పారు కదా, ఆ వడ్డన అంటే ఆ వాక్ వడ్డన అంత బాగుంటుంది. ఎందుకంటే నాకు ఎవరైతే వారి యొక్క వాక్కుని పరిచయం చేశారో ఆ సంపత్ కుమారాచార్యులు వారే స్వామి ఇంకొకరితో కూడా వినండి అన్నారు. ఎవరు? మన కందాడై రామానుజాచార్య హైదరాబాద్. అయితే స్వామి నాకు ఇది ఎక్కినట్టు అది ఎక్కలేదు అన్నాను. ఎందుకంటే ఆయన చాలా బాగా చెప్పినా కేవలం ద్రావిడ వేదం సంస్కృత వేదమే చెప్తారు. ఈ తెలుగుది చాలా తక్కువ ఉంటుంది. కొంచెం ఏమంటారు, గోపాలకృష్ణమాచార్యులు వారు చెప్పినంత తీయగా అది లేక, అంటే ఒకలా చెప్పాలంటే హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్లు అనుకోండి. హెడ్ మాస్టర్ బైబుల్ వాయిస్ చాలా బాగుంటుంది. అర్థం కాని వారికి కూడా అర్థమవుతుంది. గోస్వామి, గోలోకం, గోస్వామి ఇవన్నీ కొన్ని కొత్త తీసుకొస్తుంటారు. అట్లాగే ఇదే ఇప్పుడు భారతం భాగవతం అంటే ఎవరైనా చదివి వాడు మస్తకానికి వచ్చిన విషయాలు చెప్పచ్చు. కొత్త ఇప్పుడు మన స్వామివారి హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ అని అందరూ చెప్తారు. అంటే ఆ యొక్క మంత్రంలో గొప్పతనం ఉందని ఆ శ్లోకంలో కదా. హరే అట్లాగే ఇందాక నేను మొన్న ఒకటి చెప్పారని విన్నాను మీరు ఏదో విషయంలో ఆ శ్లోకం పుడతారు. హరేర్ నామ నామంలో ఏంటి? హరేర్ నామ. ఇది కాదు గొప్పతనం. ఆకస్వాగం మీరు చెప్పారు దాంట్లోనే. నిన్న చెప్పారా? నిన్న ఏదో సందర్భంలో అది గోస్వామి చెప్పిన విషయం అని ప్రపత్తిలోనే ఉందిరా. అంత గొప్ప నాకు ఇదే కావాలని కోరుకుంటా. అది ఎవరు చెప్పారు అంటే ఒక్కొక్కరు పెద్దలు చెప్పినవన్నీ తీసుకొస్తారు ఆయన. ఇది ఎప్పుడు కూడా అసలు రామచంద్రమూర్తి కావచ్చు, కృష్ణచంద్రుడు కావచ్చు, వాళ్ళు అవతార స్వీకారం చేసిన తర్వాత నేను ఇలా అనుకుంటున్నానని చెప్పలేదు. పెద్దలు ఇలా అన్నారన్నారు. ఇప్పుడు విశ్వామిత్రాంతరంగాయ ఎందుకు అలా వాళ్ళ గురువుగారిని ఎందుకు చెప్పారు అంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి గురువు గారికి ఇష్టమైన శిష్యుడు ఈయన. ఇక్కడ చూడండి ఆ ప్రజెంటేషన్ ఏమిటి? రాముడు దశరథుడి కొడుకు, సరే అంతవరకు కాదనం. కౌశల్యానందుడు కాదని చెప్పం. జానకీ నాయకుడు కాదనం. కానీ విశ్వామిత్రుడికి చాలా ప్రియమైన వాడు. అంటే గురువు యొక్క వైభవం, ఆచార్య వైభవం. అలాగే మరి ఈయన అన్నీ పరిపూర్ణమైన స్వామి అయినప్పటికీ సాందీపన మహర్షి దగ్గర ఎందుకు చదువుకోవాలండి అంటే లోకంలోకి వచ్చాక నువ్వు ఆచార్యుని ఆశ్రయించాలి అనేది మనకి నేర్పించడానికి. సాధువు వారి దగ్గర ఆనందం ఏమిటంటే అదే మనం ఇంక బాగా చెప్పాలంటే మనం పెరుగన్నం తింటూ నంచుకోవడానికి ఏదైనా ఉంటే ఆ కిక్కు వేరు కదా, అలాగన్నమాట. అలా 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 అసలు ఎంత తీగా ఉండాకే మాట్లాడాను. మావయ్య నాకు మావయ్య, మా అమ్మకి తమ్ముడు కాబట్టి నాకంటే చిన్నవాడు. కానీ ఇలాగ నిన్న మీరు చెప్పారు, మీ గురించి చెప్పుకుంటూ వచ్చారు, చాలా ఆనందం వేసింది. అలాగా ఎక్కడ వాళ్ళు కురుక్షేత్రం నుంచి వచ్చాను. మొన్నే వెళ్ళారు కదా, వచ్చారు. మనం అదృష్టం. నేను బాధపడేది ఏమిటంటే ఇంత అమృతం పంచిపెట్టేవాళ్ళు మన మధ్య పర్లబల్ల లేదు. ఇంత అమృతం పంచిపెట్టేవాళ్ళు మన మధ్యలో ఉంటే నువ్వు అమృతం తాగకుండా ఇంకేదో తాగితే చాలా బాధ. రక్తం తాగుతుంటే ఏంటే పిశాచోడం ఏమన్నా తీర్థం తాగు, చక్కగా పానకం తాగు, లేదా కోడాయిరాయి ఉత్సవంలో పాయసం తాగు. ఇవన్నీ రక్తం తాగుతా అంటే ఏంటరా రక్త పిశాచనే. అది నా బాధ. కానీ మీరు స్వామి చాలా బాగా చెప్తున్నారండి. అదే ముఖ్యమైనది. ఇది అందరికీ గోచరించుతుంది. ఆయనకి అదృష్టం అంటే చక్కగా 3 సబ్జెక్ట్ లాంగ్వేజ్లతోటి. అసలు నిన్న వీరు ఉపన్యాసంలో ముఖ్యమైనది నేను తెలుసుకున్నది ఏంటంటే తల్లి గర్భంలో ఆ మాట. ఎందుకంటే అష్టాక్షరి కానీ మన ఇదిలో కానీ
మొత్తము ఆర్చరాది మార్గంలో కానీ చెప్పేటువంటి మూలమైనటువంటి మాట అది మీరు ఒక్క నిమిషంలో ఇటు తీర్చు. అక్కడ నాకు ఆనందం, విపరీతమైన ఆనందం కలిగింది. తెలిసిందా? నా కోరిక ఇప్పుడు నాకు నేనేమి పెద్ద వంశం అని చెప్పేందుకు నాకు ఎవరు తెలవదు లేరు, ఉన్న విషయం చెప్తున్నా. మా అగ్రహారికులు మా నాన్నగారు వాళ్ళు అధ్యయన ఉపాసకులు అవి ఇవి చేసేవారు. రాజగోపాల స్వామి సన్నిధిలో జరిగేవి. అక్కడి నుంచి నైజాం వచ్చేసాం. దాదాపు 50-60 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను మా చిన్నతనంలోనే మా అన్నగారు మా నాన్నగారు అంతా సింగరేణి కాలేజీలో ఇళ్ళందులో పనిచేశారు. ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది, వచ్చాం. అప్పటి నుంచి ఇటే ఉన్నాం. కాకపోతే నేను కొన్ని ఉద్యోగాలు అవి ఇవి చేసుకుంటూ జీవనోపాధి కల్పించుకుంటున్నా. సడన్గా మారిపోయింది నాకు. ఏమిటి 2 ఫ్యాక్టరీలు పెట్టా, చిన్న చిన్నవి గృహ ఇది. ఒకటి విస్తరాకులు తయారు చేసే మిషన్, ఒక 5 మిషన్లు, 10 మంది లేబర్. చూడండి, ఒకటేమో లేబుల్స్ ప్రింట్ చేస్తాం మన మోటార్స్ మీద, వాటి మీద సీరియల్ నెంబర్ అది అవి ఎందుకు పెట్టానంటే నా పిల్లలు 2 ఉన్నారు కదా, ఒకటి వాడు ఒకటి చూసుకుంటారులే అనే ఆలోచనతో హైదరాబాద్లో యూనిట్లు పెట్టాను. బ్రహ్మాండంగా సాగింది. అది గవర్నమెంట్కి సప్లై చేశాను. వాళ్ళు 6 నెలలకి 8 నెలలకి పేమెంట్ ఇవ్వడం, దాంతో దెబ్బతిన్నది. తెచ్చుకున్న వాళ్ళకి ఇవ్వటం ఇంత కొంచెం లాస్ అయింది. అప్పుడు ఏం చేయాలా అనుకుంటే ఇంట్లో తిరువారాధన అంతా మేము చేసుకుంటూనే ఉంటాం. ఇంట్లో సాలగ్రామాలు ఇప్పుడున్నాయి, ఇక్కడ సాలిగ్రామాలు 23 సాలిగ్రామాలు అలాగే చేసుకునేవాళ్ళం. ఇదితోటి నేను బాధపడ్డా, ఏంటి ఇట్లా అయింది అని. నాకు ఒక శిష్యం మా చుట్టాల పక్కన కూర్చొని, నీకు ఇవన్నీ వచ్చు కదా, ఇప్పుడు నువ్వు లాస్ అయిందని కూర్చుంటే ఎలా కుదురుతుంది, అక్కడ దేవాలయం ఖాళీ ఉంది అని చెప్పేసి పేపర్లో పడింది కదా, ఫోన్ చేయండి. చూడండి, అసలు నాకు లైఫ్ మారిపోవటానికి బాగుంటుంది టర్న్అవుట్ ఎవరితోనూ అని నేనన్నాను. నాకు ఏమొచ్చింది దేవాలయానికి వెళ్తా, ఏదో ఇంట్లో అంటే కౌశల్యాస ప్రచారంగా చదువుకోవడం, మంగళాశాసనం చదువుకోవడం, అష్టోత్తరం చేసుకోవడం, అంతే. అదే చెయ్యి. ఏదో భగవద్ రామానుజాచార్యులు వారు ఆ ప్రసాదం తల్లి కోసం వచ్చేటువంటి ఒక ఆయనకి అది ఏం రాదు, విశ్వం విష్ణు వషకారో భూత భవ్య భూత అదొక మొక్కే వచ్చాడు. పోనీ ఏదో ఉపాలయం అదే ఒకటి చెప్పారు ఇక్కడ భగవద్గీత మొదటి శ్లోకం కాదు. నాకు అదే నవ్వు వచ్చింది. శంగోళాన్ని మేము చదువుతాం, అదొకటి చదువుతాం ఆ టైంలో, అది అందరికీ వచ్చేస్తుంది. నేనేమంటే లోపలికి వెళ్ళారా లేదా, ఇప్పుడు అక్కడ ఉన్న సబ్జెక్ట్ లోపలికి వెళ్ళకపోతే లోపల ఉన్న మనని మనం బయట చూడలేం. మార్పు అంటే ఏమిటండి? మార్పు శరీరం మార్పు కాదు కదా, ఇది ఎలాగా మారిపోతుంది? నువ్వు ఆపినా ఆగదు, నువ్వు ఆపినా ఆగదు కదా. ఖచ్చితంగా ఇది మారిపోతుంది. ముందు రంగులు మారుస్తుంది, ఆ తర్వాత ముడతలు వస్తాయి, తర్వాత మడత పెట్టేస్తారు. పెట్టేస్తారు అదే కదా. 2 మార్గాలు, ఒకటి కప్పెట్టడం, ఇంకోటి నిప్పెట్టడం, నేను తీసుకుపోవడం. అందుకని తెలివైన వాడు ఇది అగ్గిలో పడే లోపులో ఆ పరంజ్యోతి, ఆ పరంధాముడైనటువంటి పరమాత్మని ఇక్కడే దర్శించాలి. త్యాగరాజస్వామి వారు అంటారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. మనం ఇక్కడే భగవంతుని అంతటా భావించగలిగి సేవించగలిగే స్థితికి వస్తేనే అంతటా. అంటే ఇంకా బాగా చెప్పాలంటే మనకి ఏదైనా ఒక భౌతికమైన వస్తువు చూస్తే అది ఎంత భౌతికమైన విలువ కలిగిందైనా దాని పట్ల లోపల ఎటువంటి ఆసక్తి కలగకుండా ఉంటే మనం బాగున్నట్టు. మోహం అనేది మోహం వస్తే ఆహం వస్తుంది, మోహం వస్తే దాహం వస్తుంది, దాహం వస్తే ఆహం వస్తుంది. అప్పుడు సోహం దాసోహం ఉండదు, తర్వాత శోకం శోకం వచ్చేస్తుంది. అందుకని సాత్లూరు వారు చెప్తారు కదా, ఎవరు మన వ్యాసులు వారు, నువ్వు జనకుడి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళని సుఖదేవుని పంపిస్తే ఆయన వెళ్ళే దారిలో అందమైన స్త్రీలు, నాట్యాలు, మంచి మంచి అట్రాక్టివ్ అన్నీ ఉంటాయంట.
ఏమీ పట్టకుండా ఏమీ చూడకుండా అలా తిరిగి ఆ గుమ్మం దగ్గరికి వచ్చేస్తే ఆయన నోరు తెరవమని పటికి బెల్లం ముద్ద పెట్టారట. మన ఎవరికైనా పటికి బెల్లం ముద్ద నాలుగు మీద పెడితే ఒక్క అర నిమిషంలో ఏమవుద్దండి? అంతే కదండి, జ్యూస్ వస్తుంది, తర్వాత జ్యూస్ వస్తుంది, అంతే కదండి. కానీ సుఖదేవుడు ఇంద్రియాలని ఎంత బాగా కంట్రోల్ చేశాడంటే నాలుక మీద ఆ పటిక బెల్లం ముద్ద పెట్టినా ఒక్క చుక్క నీరు రాలేదు. మనకెందుకు నోరు కారిపోతుందంటే మన ఇంద్రియాలు అనుకో అంటాయి, అవును కళ్ళు చూసేయి అంటాయి, నోరు వేసేయి అంటది, ముక్కు పీల్చేయి అన్నది, అవునా? అందుకని ఇంద్రియాలని జయించిన వాడు కాబట్టే ఆయన పైన కూర్చుంటే తండ్రికి గురువైన నారదాదులు కూడా కింద కూర్చుని విన్నారు. అది శుకుడి యొక్క సుఖబ్రహ్మ యొక్క గొప్పతనం. నేను బాధపడే విషయం ఏంటంటే అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ మనం సంబంధీకులం కదా, ఆచార్య సంబంధం కలిగిన వాళ్ళం కదా. నువ్వు ఇదేమో అన్నమయ్య చెప్తాడు కదండి, గతులన్నీ కిలమైన కలియుగ మందును గతి ఈతడే మమ్ముగాచే గణ గురు దైవము గతులన్నీ కిలమైన కలియుగ మందును గతి ఈతడే. ఈతని వలనేక ఇలా వైష్ణవులమైతిమి, ఈతని వలనే కంటిమి తిరుమని, ఈతడే ఉపదేశమిచ్చను అష్టాక్షరి మంత్రము, ఈతడే రామానుజులు ఇహ పరదైవము. ఇది మొన్న తిరునక్షత్రంలో ఏప్రిల్ నెలలో శంషాబాద్ వెళ్ళినప్పుడు ముచ్చింతల్లో అక్కడ 6వ రోజు ఎప్పుడో కార్యక్రమంలో నేను పాడితే నాకు రామానుజ వారి ప్రతిమ పంచలోహాలు ఇచ్చి స్వామివారు, అది వీడియోలో పర్లేదండి, వీడియో ఎక్కడో కింద ఉంది, మేము స్టేజ్ పైన కదా, మీరు మాటలే కాదు పాటలు కూడా బాగా పాడతారు ఆయన మరి అసలు వాయిస్ ఇంకా చెప్పలేము కదా. అసలు నాకు ఏమంటే ఇప్పుడు కాంప్లిమెంట్ అంటే ఏంటండి? శాలువాయా? కాంప్లిమెంట్ అంటే దండలా? కాంప్లిమెంట్ అంటే ఏదన్నా తృప్తి కదండి. ఆచార్యులు దృష్టి పడడం, మనకి ఏం కావాలన్నా అన్నమయ్య చెప్తాడు అది కూడా. అతని కరుణారసంబు అప్పకుండ కగదా బతిమాలి పలుగడల పారాడవలసే. ఆయన చూపులు పడకపోతేనే కదా నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టి ఎన్ని ఇళ్లలో తిరగాల్సి వస్తుంది. అందుకని ఈ శరీరం దీన్నే లాస్ట్ చేసేసుకుని వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళడం కోసమే ఇన్ని ఏర్పాట్లు చేసి నీకో లుక్ ఇచ్చి నీకో ముక్కిచ్చి ఇంత కిక్కిచ్చేటువంటి సాంప్రదాయాన్ని దిక్కుగా చేసి పంపిస్తే నువ్వు ఇంకా సిక్కైపోతే నీకు దిక్కెవర్రా దిక్కుమన్నాడువి కదండి. అందుకని మనం చక్కగా అన్నమయ్య చెప్తాడు, అన్ని ఆన్సర్లు చెప్తాడు. నా స్టేట్మెంట్ ఏంటంటే అన్నం తినకపోయినా పర్లేదు, అన్నమయ్య కీర్తన పాడుకోవాలి అంతే. అన్నం తినే ప్రతివాడు ఒక అన్నమయ్య కీర్తన పాడాలి. ఎందుకంటే త్యాగరాజ స్వామి వారిది ముట్టుకోవాలంటే కొంచెం వాడికి నిష్ణాతుడై ఉండాలి. అన్నమయ్యది అలా కాదు, ఎవరైనా ముట్టచ్చు, అన్నం ఎవరైనా తినచ్చు అన్నట్టు ఎవరైనా పాడుకోవచ్చు. ఎంత బాగా చెప్తాడు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల
అత్యంతము శరణనరో ఈతని ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఈతని గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. చాలా అసలు ఇవి మీరు అన్నమయ్యతోట లేకపోతే అసువుగా చెప్తున్నావా? అది విని 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 నేను తినకుండా బతుకుతాను కానీ వినకుండా బతకను కాబట్టి ఎప్పుడూ వింటూనే ఉంటాను కాబట్టి మరి ఏదో శాస్త్రంలో చెప్పారు కదండి, దాతృత్వం, ధీరత్వం, దాతృత్వం, ధీరత్వం, సంగీతం, ఉచితజ్ఞత, చత్వారే నలభ్యతే, అభ్యాసేన నలభ్యతే. ఇవి 4 సహజంగా రావాల్సినవే తప్ప అభ్యాసం. నేను పాడాను, మా అన్నయ్య పాడలేడుగా. మొన్న ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, ఇంత బాగా గమకాలు అవి పాడుతున్నారు, సంగీతం నేనేం నేర్చుకోలేదు. అయినా నేర్చుకుంటే వచ్చేది కూడా కాదు. సింహాచల శాస్త్రి గారు చెప్తారు, అది గురువు లోపల ఉన్నదాన్ని ఆవిష్కరిస్తాడు అంతే. ఇది ఒక ఆచార్యుల కృప, పెద్దల ఆశీర్వచనం తప్ప నాదేమీ లేదు. కానీ సరదాగా చెప్తాను నేను, లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్. భగవంతుడు నాలుగు ఇచ్చిన దాన్ని ఎందుకంటే ఇలా ఆనందంగా ఉయ్యాలూగుతూ హృదయంలో భగవంతుడిని మోస్తూ ఆయన్నే శరణంటూ చక్కగా మన జీవితాన్ని మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇంతవరకు ఏ వ్యక్తి చేసినట్టు కనపడలేదు ఈ కలియుగంలో. పూర్వం రామానుజులు వారు చేశారు, వాళ్ళు చేశారు అని చెప్పుకుంటాం, కానీ మీ వీడియోలు చూస్తూ ఉంటాను నేను. పబ్లిక్లో నిలబడి రైల్వే స్టేషన్ అవనండి, ఇంకోటి అవనండి, ఎక్కడ కూర్చున్నా, ఎవరున్నా, ఏది ఇచ్చినా తీసుకుంటూ ఆ విధంగా మీరు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఇది అవతరించినటువంటి కృష్ణ పరమాత్ముడేమో. ఆచార్యుల అనుగ్రహం లేకపోతే వాక్యాలు వస్తుందని చెప్పండి, కరెక్టే అనుకోండి. అంతే. ఇది మనదేం కాదండి, మనం బొమ్మలం. కానీ ఒక్కదానికి నేను సంతోషిస్తాను, ఏమిటంటే 4 ఏళ్ల క్రితం ఈ ఒక్క ముచ్చట చెప్పి వెళ్ళిపోతాను. శ్రీకాంత్ స్వామికి ఇది ఆలస్యం అయిపోతుంది, వాళ్ళ పూర్ణాహతి కదా. భగవంతుడి యొక్క కృప అంటే మనమంతా సెలెక్టెడ్ పీపుల్. నేనైతే అది ఫీల్ అవుతుంది, ఆమె సెలెక్టెడ్ పర్సన్, అందరూ అదే. కానీ ఆయన చేత మనం ఎన్నిక గావింపబడ్డామనే విషయాన్ని గ్రహించాలి. 4 ఏళ్ల క్రితం మేలుకోట వెళ్ళినప్పుడు మన చిరంజీవి స్వామి వారు వస్తున్నారు అని అక్కడ ఎదురు చూస్తున్నాం. మన మఠం దగ్గర వచ్చారు, గబగబా ప్రణామాలు చేశాం. వారు ఆ పక్కన వారితో, వీరు తెలుసా, వీరు 2 ఉన్నా 1000 మంది ఉన్నా, రైలు అయినా ఆటో అయినా షాప్ అయినా ఎక్కడైనా అంటే నేను అనుకున్నా ఏదో చెప్తున్నాను అనుకున్నా. నా గురించి నేను ఎక్కడ ఊహిస్తాను, ఒరే మా గురించి ఎంత తొందరగా తీరాను నా వీడియో. ఆ మొక్క పోయింది, ఏదో చిన్న మొక్క ఉంది తీసేయడం అనుకోండి. నాకు అది చూసినప్పటి ఇదే మనసులో పడిందండి. ఇక్కడ సముద్రాల వంశీ తెలుసు కదండి, మా కొలికి ఐగురు సంగుడు ఎప్పటి పరిచయమో బాగా. కానీ నేను కూర్చొని మీ వీడియోలు గుడిలో కూర్చొని చూసాను. అదృష్టం ఏంటంటే ఈ కాలంలో ఇంతమందికి మధురాతి మధురమైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క నామాన్ని రుచి చూపిస్తున్నారే, అది మేము వయసు పెరిగిపోయింది, మేమేం తిరగలేము. కానీ భగవంతుడు మిమ్మల్ని చక్కగా ఆ దాలోకి తీసుకొచ్చేసి, అరే ఎక్కడ స్టేషన్, రైల్వే స్టేషన్, ఆ టీ బడ్డీల దగ్గర కూర్చొని చెప్పేస్తుంటే అమ్మ ఏంటి అసలు ఇది అనిపించింది నాకు. అదే కాదు కానీ పాస్టర్ గారిని అడుగుతారు ఈయన, ఏంది ఏమయ్యా సుప్రభాతం మా దగ్గర నుంచి చూసి నువ్వు పెట్టుకుని మరి నువ్వేంది మాట్లాడుతున్నావు? అదేంటి సుప్రభాతం ఒకటి, తర్వాత ఏంటి మీకు ఇవి ఉన్నాయా పల్లకి సేవలు, అన్ని కాపీ పేస్ట్ మీరు చేసుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నాకు బాగా నచ్చింది, వాళ్ళకి అడగటం నాకు నచ్చింది బాగా. నేను అడుగుతా మొహమాటం అనేది పెట్టుకోలేదు. ఎందుకు ఉండాలండి, ఎందుకు ఉండాలి మొహమాటం? మన చరిత్రలోకి వాళ్ళు వచ్చి మనల్ని నాశనం చేస్తున్నప్పుడు అడగవలసింది, ఇది రక్షించబడవలసింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే
ఈ సనాతన ధర్మం సాంప్రదాయం నశిస్తుందో ఈ భూమండలం మీద ఇంకెక్కడా శాంతి ప్రశాంతత మానవత్వం నిలబడవు. గుర్తుపెట్టుకో, మనొక్కలమే చెప్తాం సర్వే జన. అక్షరం ముక్క రానుడు కూడా ఈ మొక్క చెప్పగలుగుతున్నాడంటే అది ఈ మట్టి గొప్పతనం, మన పూర్వాచారుల గొప్పతనం, మన పెద్దల ఋషుల యొక్క గొప్పతనం. ఇటువంటి భూమిని రక్షించకపోతే నీకున్న విద్వత్తుకి ఉపకారమే. దురదృష్టం ఏంటంటే మన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర విద్వత్తు ఉంది కానీ విద్యుత్తు లేదు, కంటెంట్ ఉంది, కరెంట్ లేదు. అది బాధాకరం. అందుకని నీ దగ్గర వాక్కు ఉంది, ఆ వాక్కు నువ్వు ఇతరులకి పంచకపోతే ఎవడో వచ్చి విషం పంచుతాడు. మన జయస్వామి వారి చెప్పారు, పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మ అమ్మ అని, ఆవిడ టీవీ చూస్తుంది, ఎదురింటి ఆంటీ పిలిచింది, ఆడికి 2 ముద్దులు పెట్టింది, 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలిస్తే ఎవరో చూస్తాడు, ఏంటి అంటే ఆంటీ అంటాడు. ఆంటీ పేరే క్రైస్తవం. అది మాయాపోతన, అది మాయాపోతనది. పైకి సేవ పేరుతో చూపిస్తుంది, అది మాయాపోతనది. అందమైన గోపికా వేషం వేసుకుని ఎందుకు వచ్చింది అది? విషం ఇవ్వడానికి వచ్చింది అది. స్వామివారు విషాన్ని ఏదైనా స్వీకరిస్తారు. ఆయన ఉండేదే సాతులూరు వారు చెప్తారు, అకస్టమడ్ అయిపోయాడు. పైన ఆశీర్చుడు కదా, నేను పడుకునే దాని మీద కదా, అకష్టం అయిపోయాడంట విషానికి. కాబట్టి ఆయన విషయం ఏం చేస్తుంది? విషరీపు మద్దం అది శ్లోకం చెప్తారు కదా. సో కాబట్టి మనకి ఈ అమృతం తాగడానికి పుట్టామండి. మనకి ఎన్ని అమృతాలున్నాయి? ప్రపన్నామృతం, భాగవతామృతం, గీతామృతం, ఈ ఆచార్యుల లీలామృతం, ఎన్ని అమృతాలు వదిలేసేటువంటి విషయం మనకి. అందుకని మనం చక్కగా స్వామిని సేవిద్దాం. పెరుమాళ్ళు మనకున్నాడు. ఈ లోకాన్ని రక్షించేయడానికి ఆయన అవతారాలు ఎత్తుతూ ఆచారాలను పంపిస్తూ శాస్త్రాలను పంపిస్తూ ఉన్నాడు. అందుకని శాస్త్రం అనే శస్త్రం పట్టుకుని లోకాన్ని మనం కూడా కొంత బాగు చేద్దాం. ఇఫ్ యూ డోంట్ ఎడ్యుకేట్, వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఎరాడికేట్. ప్లీజ్ రిమెంబర్ దిస్. జై శ్రీమన్నారాయణ.